ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం తెలుసుకుందాం. దేవుడు మరి మీతో మాట్లాడుచున్న మాట ప్రతి ఒక్కటి దేవుడు ఈ దినము మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీకు సహాయము సృష్టికర్త ద్వారా. హల్లెలూయా. ఇంకా ఈ లోకంలో ఎవరి మీద మనము భరోసా చేయలేము, వాళ్ళ మీద విశ్వాసించలేమండి. ఒకే ఒక్క దేవాది దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏదంటే, సృష్టికర్త ద్వారా నీకు సహాయం దొరుకును. హల్లెలూయా. ఇక్కడ సమస్యకు పరిష్కారం చాలా ఉన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్న మాట కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 1వ వచనము, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అవును, నిజమే. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. నా దేవాది దేవుడు ఆకాశంపై ఉన్నాడు, ఆ దేవాది దేవుని వల్లనే నాకు సహాయం కలుగును. ఈ దినము బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరితో దేవుడు మాట్లాడుచున్న మాట ఇదే. నీకు ఇంకా ఎవరి మీద నువ్వు భరోసా చేయలేవు, నువ్వు ఎవరి మీద నువ్వు ఆశపడలేవు. దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకంపై ఆశపడుతున్నారు, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిలో ఉన్న వాటి మీద మీరు ఆశపడుచున్నారేమో. ఈ దినము నీకు సహాయం కలగాలంటే సృష్టికర్త ద్వారానే నీకు సహాయం కలుగుతుంది. ఈ దినము మనం ఎంతో కృంగిపోయి ఉండొచ్చు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ దినం ఎంతమంది అయితే కృంగిపోయినారో, ఎంతమంది అయితే బాధలో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, దేవుడు తప్పకుండా మీ సహాయం మీకు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నీకు సహాయము సృష్టికర్త ద్వారానే, ఇంకా ఎవరు ఈ లోకంలో ఇవ్వలేరు. ఎందుకంటే నేనే దేవుడు అని మీరు తెలుసుకున్నాడు అంటాడు. అయితే ఇక్కడ యెహోవా వలననే నీకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృష్టికర్త. హల్లెలూయా. భూమి ఆకాశం సృష్టికర్త. నీ చిన్న పని దేవుడు చేయలేడా? చేస్తాడు. నీ ప్రార్థన వింటాడు, నీ కార్యములు చూస్తాడు దేవుడు. ఆయన వలన సహాయము కలుగుతుంది. ఆయన పాదములు తొట్టిల్లనివ్వడు, ఆయన నీ పాదములు తొట్టిల్లనివ్వడు. మనలను రక్షించిన దేవుడు అతను. హల్లెలూయా. మనలను కాపాడు దేవుడు అతను. మన ప్రాణమును కాపాడు దేవుడు. మన దేవుడు మన ప్రాణమును కాపాడిన దేవుడు. అదే విధంగా ఈ దినము దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, నీకు సహాయము సృష్టికర్త దేవుడు. హల్లెలూయా. మనం నమ్మాలి, దృఢముగా నమ్మాలి. మన దేవుడు గొప్ప దేవుడు, మనకు సహాయం చేసిన దేవుడు. మన రాకపోకలన్నిటిలో దేవుడు మనకి తోడై ఉంటాడు. ఎందుకంటే నీకు సహాయం ప్రొటెక్ట్ చేసిన దేవుడు. ఈ దినము ఈ వాగ్దానంతో దేవుడు మాట్లాడుచున్న మాట, హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉన్నది. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో మంచి కార్యములు, మంచి ఫలములు దేవుడు ఇవ్వాలని ప్రార్థించున్నాం. మరి ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం నమ్మండి. తప్పకుండా దేవుడు నీకు సహాయము సృష్టికర్త ద్వారా జరుగుతుంది. భయపడకండి, భయపడకండి. భయము చింత మనకి లేదు. దేవుడు ఒక్కడే మనకి తోడైన దేవుడు, జీవము గల దేవుడు. నీతో నాతో మనందరితో ఉన్నాడని దేవుడు నిరూపిస్తున్నాడు. ఈ దినము నువ్వు ప్రార్థన